నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం యుద్ధం జరుగుతున్న నేపథ్యంలోనే ట్రంప్ అంటే అమెరికా కూడా టార్గెట్ అవుతోంది కంప్లీట్ గా ఇరాన్ కి అనేది అయితే అర్థమవుతుంది. ప్రస్తుతం అయితే ట్రంప్ ప్రాణానికి కూడా ముప్పు ఉంది. అలాగే అమెరికాలో ఉన్న ఇజ్రాయెల్ కి సంబంధించిన ఒక టెంపుల్ మీద కూడా అటాక్ జరిగింది దీనిలో భాగంగా. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, సార్ అడుగుతారు. నమస్తే సార్. నమస్తే. సార్ ఏంటి సార్ అంటే రియల్ గానే ఇప్పుడు ఇరాన్ టెంపుల్ మీద అటాక్ చేసిందే ఇజ్రాయెల్ కి సంబంధించి, అంటే ఆలయాలను కూడా ధ్వంసం చేసే పనిలో పడిందా? ప్రస్తుతానికి అమెరికా పరిస్థితి ఏంటి? దీన్ని ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు? ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుందండి. ఇది అమెరికాలో మిచిగన్ అనే స్టేట్ ఉంది. ఆ మిచిగన్ లో వెస్ట్ బ్లూమ్ఫీల్డ్ అనే ఒక టౌన్ ఉంది. అక్కడ జూయిస్ కి సంబంధించి మనం టెంపుల్ అంటాం కానీ సినగాగ్ అంటారు దాన్ని. యాక్చువల్గా వాళ్ళ యూదుల ప్రార్థనా స్థలాన్ని సినగాగ్ అంటారు, చర్చి లాగా. సినగాగ్ మీద నిన్న ఒక వెహికల్ బాంబులు పెట్టుకొని దాని లోపలికి వెళ్ళిపోయింది. అది పేలిపోయింది. కాకపోతే ఏంటంటే అక్కడ ఒక ప్రీ స్కూల్ కూడా ఉంది, చిన్నపిల్లల స్కూల్ కూడా ఉంది. కానీ నిన్న ఎవరు లేరు, పిల్లలు లేరు, ఎవరు స్టాఫ్ కూడా లేరు. అంటే వీళ్ళ ఉద్దేశం అక్కడ మనుషులను చంపాలనే ఉద్దేశం కనబడలేదు. అయితే సెక్యూరిటీ గార్డు మాత్రం గాయపడ్డారని చెప్తున్నారు. విచిత్రం ఏంటంటే ఆ వెహికల్లో ఉండే వాళ్ళని చంపేశామని చెప్తున్నారు పోలీసులు. న్యూట్రలైజ్డ్ అంటారు వాళ్ళు లాంగ్వేజ్, చంపేశామన్నారు. న్యూట్రలైజ్డ్, ఎలిమినేటెడ్ ఇట్లా మాట్లాడుతుంటారు. ఫైర్డ్ అని కూడా అంటారు. అంటే వాళ్ళ భాష ఎట్లా ఉంటదంటే వాళ్ళు మనుషులు కాదు, న్యూట్రలైజ్ చేసామంటారు, అట్లా మాట్లాడతారు అనమాట. అదొక అమెరికా విచిత్రమైన భాష. సో అలాగా చెప్పారు. అంటే ఇక్కడ క్లియర్ గా దీన్ని వాళ్ళు ఏం చెప్తున్నారంటే యూదుల మీద, ప్రపంచవ్యాప్తంగా యూదుల మీద ముస్లిమ్స్ అటాక్స్ జరిగే అవకాశం ఉంది అని చెప్పి ఇప్పుడు అమెరికాలో ఉండే అనేక యూదుల సంఘాలన్నీ కూడా సెక్యూరిటీ పెంచుకోవడం మొదలుపెట్టాయి, సినగాగ్స్. అంటే ఇప్పుడు మామూలుగా అదే నేను చాలాసార్లు చెప్తుంటాను, టెర్రరిజం పుట్టుకకు, ప్రపంచంలో టెర్రరిజం పుట్టుకకు ప్రధాన కారణం అమెరికానే. అమెరికా ముస్లిం దేశాల మీద దాడులు చేసి ఇరాక్ దగ్గర నుంచి, ఆఫ్ఘనిస్తాన్ దగ్గర నుంచి ఇప్పుడు ఇరాన్, లిబియా ఇలాగా వాళ్ళ దేశాల మీద దాడి చేసి వాళ్ళ అధ్యక్షులను చంపి ప్రజల్ని వేల సంఖ్యలో చంపుతున్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళు డైరెక్ట్ గా యుద్ధం చేయలేరు. కాబట్టి వాళ్ళు టెర్రరిస్టులుగా మారి ప్రపంచవ్యాప్తంగా తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో టెర్రరిజానికి ప్రధాన కారణం క్యాపిటలిజమే. అది నేను చెప్పేదే కాదు, అనేక మంది మేధావులు పుస్తకాలు రాశారు, దాన్ని నిరూపించారు కూడా. ఇప్పుడు మన కళ్ళ ముందు కనబడుతుంది. ఇరాన్ దేశానికి సంబంధించి ఇరాన్ ఎవరి మీద అటాక్ చేయలేదు. వాళ్ళ దేశంలో న్యూక్లియర్ వెపన్స్ లేవు. ఇజ్రాయెల్లో న్యూక్లియర్ వెపన్స్ దాదాపు 108 వార్ హెడ్లు ఉన్నాయని చెప్తున్నారు. సో ఇజ్రాయెల్లో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, ఇటు అమెరికా రెండు న్యూక్లియర్ వెపన్స్ ఉన్న దేశాలు న్యూక్లియర్ వెపన్స్ లేని దేశాన్ని మీదకెళ్ళి వీళ్ళు న్యూక్లియర్ వెపన్లు తయారు చేయబోతున్నారు అని చెప్పి, లేకపోతే మా మీద దాడి చేయబోతారు అని చెప్పి, ప్రియంటివ్ స్ట్రైక్ అని చెప్పి వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళ చిన్నపిల్లల్ని 125 మందిని చంపి, ఓవరాల్గా ఇప్పటి వరకు ఈ 2 వారాల యుద్ధంలో 1500 మందిని చంపి, అందులో దాదాపు 300-400 మంది పిల్లలు, ఇంకొక 300-400 మంది స్త్రీలు. మేజర్గా వాళ్ళు అటాక్ చేస్తుండేదంతా కూడా సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే స్కూల్స్, హాస్పిటల్స్, ఇళ్ళు, ఇటు బ్యాంకులు, ఇటువంటి సంస్థల మీద చేస్తున్నారు. వాళ్ళ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఎందుకంటే ఇరాన్ ఎకనామీ ప్రధానంగా ఆధారపడింది ఆయిల్ ఎక్స్పోర్ట్ ద్వారానే. ఆల్రెడీ ఆంక్షలు ఉన్నాయి, 2018 నుంచి ఆంక్షలు ఉన్నాయి ఇరాన్ మీద. సో ఆల్రెడీ వాళ్ళ ఎకనామీ గందరగోళంలో ఉంది. అటువంటి ఒక ఇరాన్ మీద ఇంత దారుణంగా ఇద్దరు కలిసి దాడి చేసి వాళ్ళ సుప్రీం లీడర్ ఖమేనీని చంపేసి, వాళ్ళ 3 లేయర్ల లీడర్షిప్ని చంపేసి, ఫ్యామిలీని చంపేస్తే వీళ్ళు ఏం చేస్తారు? ఖచ్చితంగా వీళ్ళు టెర్రరిస్టులుగా మారుతారు. కొంతమంది అయినా ఫ్యామిలీని, పిల్లల్ని కోల్పోయిన తండ్రులు, అన్నలు, వీళ్ళు టెర్రరిస్టులుగా మారరా? ఇంత ప్రతిసారి 8 నెలలకు ముందు దాడి చేశారు, మళ్ళీ 8 నెలలకు ఇప్పుడు చేశారు. ఇలా చేస్తుంటే ఇంక వాళ్ళు ఎక్కడ బతకాలి? వాళ్ళకి దేశం అంటూ లేకుండా పోతుంది, రక్షణ అంటూ లేకుండా పోతుంది. సరే, వాళ్ళు ఎట్లాగూ చనిపోతాం, ఎట్లాగో మన ఫ్యామిలీలు కోల్పోయినాం, మన ప్రాణం ఉండి ఏం లాభం? పోయే లోపల వాళ్ళని కొంతమందిని మనం చంపాలనే కసితో బయలుదేరుతారు. టెర్రరిజానికి ప్రధాన కారణం ఇదే. అంటే బలహీనుల్ని నువ్వు అటాక్ చేసి వేధిస్తుంటే వాళ్ళు తమ పద్ధతిలో నీ మీద పోరాడడానికి ట్రై చేస్తారు. సో అదే పద్ధతిలో ఇప్పుడు వీళ్ళు చేసి ఉండొచ్చు. కానీ అది ఇరాన్ చేసిందా లేదా కూడా ఎవరికి తెలియదు ఇక్కడ. కానీ ఇరాన్ మీద దోసేస్తారు ఏం జరిగినా. ఇప్పుడు మామూలుగానే అమెరికన్ గన్ కల్చర్ ఎక్కువ.
వాళ్ళు రకరకాల కారణాలతో మానసిక జబ్బులతో ఉంటారు అక్కడ. అమెరికాలో ఉన్న మెంటల్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ ప్రపంచంలో ఎక్కడ ఉండవు. అవును. వాళ్ళ సినిమాల్లో కూడా ప్రతి సినిమాలు నేను కొన్ని వేల సినిమాలు చూస్తుంటా అమెరికాలో. ప్రతి సినిమాలో ఒక థెరపిస్ట్ ఉంటాడు, వీళ్ళు వెళ్ళి థెరపీ చేసుకుంటుంటారు. క్రైమ్ ఏమిరా వీళ్ళకి ఎంత మానసిక సమస్యలు ఉన్నాయనిపిస్తుంది. సో ఈ కైండ్ ఆఫ్ వాళ్ళు చాలా మంది గన్ కల్చర్ కూడా అక్కడ ఎక్కువ. ప్రతి 100 మందికి 125 గన్స్ ఉన్నాయి అక్కడ డేటా చూస్తే. మరి అక్కడ ఎవరైనా చేస్తుండొచ్చు, ఇరాన్ వాళ్ళు చేసినారని. కానీ ఇదేంది ఎలా ఉంటదంటే వాళ్ళ నెరేటివ్ ఇరాన్ని విలన్ గా చూపించాలి అంటే, వాళ్ళేమో వీళ్ళ దేశంలోకి వచ్చి పిల్లల్ని చంపొచ్చు, వీళ్ళ అధ్యక్షులను చంపొచ్చు, ఏమన్నా చేయొచ్చు. వాళ్ళ దేశంలో ఒక సినగాగు మీద దాడి చేస్తే మళ్ళీ ఇరాన్ ని నిందించడం, ఇది మనకు క్లియర్ గా కనబడుతుంది. అంటే ఇప్పుడు అమెరికా ఏంటంటే ఏదో పద్ధతిలో ఈ యుద్ధం నుంచి బయటపడాలి, అది ఇరాన్ ని విలన్ గా చూపించాలి, ఈవిల్ గా చూపించాలి, టెర్రరిస్టులు గా చూపించాలి. దానికోసం అమెరికా ప్రజలు ట్రంప్ ను వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా ఇరికిస్తుంది అనిపిస్తుంది. ఇజ్రాయెల్ కూడా ఇరికించవచ్చు. ఇజ్రాయెల్ కూడా ఇట్లాంటి పనులు, మొసాద్ వాళ్ళు ఇదే పనులు బాగా చేయగలరు వాళ్ళు. అది ఇప్పుడు చాలా సార్లు ఇప్పుడు గల్ఫ్ దేశాల మీద కూడా అదే చాలా బాంబులు ఇరాన్ వేయలేదని ఇజ్రాయెల్ వేస్తుందని కూడా అంటున్నారు. ఎందుకంటే ఇరాన్ మీద చేసేసి ఇరాన్ కి గల్ఫ్ దేశాల మధ్య యుద్ధాన్ని క్రియేట్ చేయాలనేది ఇజ్రాయెల్ కోరిక. ఇరాన్ కి గల్ఫ్ దేశాలకు యుద్ధం వస్తే ఇంకా అల్లకల్లోలంగా ఉంటది. మనం హాయిగా పాలస్తీనాని చుట్టుపక్కల లెబనాన్ని ఆక్యుపై చేసుకొని మనం డెవలప్ అవ్వచ్చు, వీళ్ళు కొట్టుకుంటారు ముస్లింలు అనేది దాని కోరిక అది. సో అందువల్ల ఇది ఒకటేమో టెర్రరిస్టులు క్రియేట్ అయ్యే అవకాశం ఉంది, రెండేదేమో వాళ్లే చేసి కూడా ఇరాన్ చేసింది, ఇరాన్ చూడు అత్యంత క్రూయల్ది, అందువల్ల ఇరాన్ మీద యుద్ధం కరెక్టే అని చెప్పుకోవడానికి ఇప్పుడు ట్రంప్ కు అవసరం. ఇరాన్ ని విలన్ గా చూపించి ఇరాన్ వల్ల అమెరికాకి థ్రెట్ ఉందని నమ్మించడం ట్రంప్ కి అవసరం. ఇప్పుడు ఏమనుకుంటున్నారు, ఇరాన్ వల్ల మనకి థ్రెట్ ఏముంది, ఎక్కడో 12,000 కిలోమీటర్ల దూరంలో ఉండే ఇరాన్ మీదకి యుద్ధానికి పోవాల్సిన అవసరం ఏముందని అమెరికాలో 80% ప్రశ్నిస్తున్నారు. అది లేదు, ఇరాన్ వల్ల మనకి థ్రెట్ ఉంది, ఇరాన్ వాళ్ళు వచ్చి టెర్రరిస్టులు వచ్చి మన దేశంలో సామాన్య ప్రజలు చంపుతున్నారు అనేది ఇప్పుడు ట్రంప్ చూపించాలి వాళ్ళకి. చూపించడానికి ఆ మధ్య టెక్సాస్ లో కూడా ఏదో సంఘటన జరిగితే దాన్ని ఇరాన్ అకౌంట్ లో వేశారు. ఇదంతా ఇంకా ఇరాన్ అకౌంట్ లో వేస్తారు. ఇప్పుడు పాకిస్తాన్ లో చాలా తిరుగుబాట్లు జరుగుతుంటే అవన్నీ ఇండియా అకౌంట్ లోకి వేస్తుంది పాకిస్తాన్. ఇండియాని హెల్ప్ చేస్తుంది, ఒక పక్క ఆఫ్ఘనిస్తాన్ చేస్తుంది అంటుంది. అలాగా వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళ ఒక ఎనిమీ లాగా, ఒక శత్రువు లాగా ఇరాన్ మీద దాడి చేయడం కరెక్టే అని ప్రజల్ని నమ్మించడం కోసం కూడా ఇలాంటివి చేసే అవకాశాలు ఫుల్ గా కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే చూడాలి. సో ట్రంప్ అంటే ముస్తఫా ట్రంప్ ని చంపేస్తానని ప్రకటించాడని, దానివల్లే అమెరికాలో దాడులు స్టార్ట్ అయ్యాయని, ఇలాగంతా రకరకాల కథనాలు అయితే క్రియేట్ అవుతున్నాయి. ట్రంప్ పరిస్థితి ఏంటి సార్? అంటే పలుమార్లు ఆయన అంటూ ఉన్నాడు, నా మీద హత్య ప్రయత్నం జరుగుతుంది, నన్ను కూడా చంపేస్తారు. ట్రంప్ మీద ఆల్రెడీ 2 సార్లు జరిగింది. ఖచ్చితంగా వీళ్ళకి చేతనైతే చంపుతారండి. ఎందుకంటే వీళ్ళ దేశంలో వెళ్ళి వీళ్ళ ప్రెసిడెంట్ చంపినప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ని వీళ్ళెందుకు చంపకూడదు ఇక్కడ? కాబట్టి దొరికితే చంపుతారు. కాకపోతే అంత ఈజీ కాదు, అమెరికన్ ప్రెసిడెంట్ చంపడం అనేది అంత ఈజీ కాదు. దానికి చాలా పెద్ద నెట్వర్క్లు ఇవన్నీ కావాలి, వాళ్ళకి చాలా హై సెక్యూరిటీ ఉంటది. కానీ చెప్పలేము, చాలా సార్లు అమెరికా అబ్రహాం లింకన్ దగ్గర నుంచి కెనడా వరకు చాలా మందిని చంపారు. చూడాలి. థ్యాంక్ యూ.